ప్రకటన 3:18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం మా తండ్రి, అంచె దినాలలో సంఘాల యొక్క పరిస్థితి లవదోక్య సంఘం లెక్క ఉంటుందని గడిచిన 4 వారాల నుంచి మాట్లాడుతున్నాం. ఆ లోపాలను సరి చేసుకోవటానికి నీ దగ్గర కొనవలసినవి ఏమిటి అని 3 వస్తువులను చెప్పావు తండ్రి. ఆ 3 మేము సంపాదించుకుంటే తిరిగి సంఘం తండ్రి నీతో ప్రభువ సమాధాన పట్టడానికి కృప చూపిస్తాం. వాటిని సంపాదించుటకు నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని త్వరగా తీసుకొని వచ్చి వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలోని సత్యంలో మా ముందు ఇచ్చుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ సంఘం, పడిపోయిన సంఘం తిరిగి లేపటానికి, తిరిగి క్రీస్తుతో సమాధాన పరచటానికి, పరలోక రాజ్యానికి నడిపించటానికి 3 కొనమని చెప్తున్నాడు. ఈ 3 ఎవరి దగ్గర దొరుకుతాయి? యేసయ్య దగ్గరే. ఏంటి? మొట్టమొదటిది అగ్నిలో పుట్టము వేయబడిన బంగారాన్ని కొనుక్కో. ఏంటి బంగారం? దేన్ని చూపెడుతుంది? విశ్వాసాన్ని చూపెడుతూ ఉన్నది. వీరు మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచుటలే. కనుక ఈడంటున్నారు, ఎక్కడ పడిపోయావో పడిపోయిన స్థితి నుండి తిరిగి నువ్వు లేవటానికి నీకు నా యొద్దకు వచ్చి అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని కొను. బంగారం విశ్వాసాన్ని చూపెడుతూ ఉన్నది. చదవమ్మ, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనములో నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్షల చేత శుద్ధి చేయబడుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కంసాలోడు ఒక బంగారాన్ని ఆభరణంగా తయారు చేయడానికి బంగారాన్ని ఏం చేస్తాడమ్మా? కొలిమిలో వేస్తాడు. ఎందుకు కొలిమిలో వేస్తాడు? దానిలో ఉన్న మస్తంతా పోవాలంటే కొలిమిలో గుండె వల్ల అది ఎంతవరకు అగ్ని అనే కొలిమిలో వేసి కాలుస్తాడనంటే ఆ బంగారంలో తన రూపం కనబడాలి, అంతవరకు కాలుస్తాడు. అంటే క్రీస్తు కోరుకున్నటువంటి పరిశుద్ధత, క్రీస్తు కోరుకున్నటువంటి విశ్వాసం, క్రీస్తు ప్రభుల వారు కోరుకున్నటువంటి సాత్వికం, దీనత్వం, ఇవన్నీ నీలో చూచేటంత వరకు ఆయన కాలుస్తూ ఉంటాడు. అమ్మ, ఈ సువర్ణం బంగారంతో పోల్చాడు. ఇక్కడ లవదోక్య సంఘం మందిరానికి వస్తుంది ప్రతి ఆదివారం. అంటే ఏంటి? రక్షించబడే అనుభవం ఉంది. ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఎలా రక్షించబడ్డాం? యేసుక్రీస్తు పౌలు శీలల దగ్గరికి ఈ చెరసాల అధికారి వచ్చి, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనములో రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు రక్షణ పొందుకుంటారు. 16:31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. అమ్మ, ఇక్కడ సంఘానికి వస్తున్నారంటే ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచారు అంటే ఏంటి? ఈ విశ్వాసంలో 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనమందరం రక్షించబడ్డాం. అయితే నీ విశ్వాసం, నీ భక్తి, స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం ఉండాలి. స్థిరత్వం విశ్వాసంలో లేకపోతే పడిపోతావు, పొందుకున్న రక్షణను పోగొట్టుకుంటావు. రక్షణ యేసును అంగీకరించడం ద్వారా వస్తావు. అయితే ఆ రక్షణలో నువ్వు స్థిరంగా నిలబడాలనంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. అమ్మ, కొలస్సీ 2వ అధ్యాయం పట్టుకోమని ఇక్కడ అంటున్నాడు, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. ఎందుకు? స్థిరత్వం లేకపోతే పడిపోతాం.
చదువమ్మ. కొలస్సి 2:7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీకు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు. చాలు. ఏమన్నాడమ్మా? విశ్వాసనందు స్థిరపడాలి. అంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఊగిసలాడే విశ్వాసం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నారు. మొట్టమొదటి శిష్యులు చూసి అమ్మ పోతాం అనుకున్నారు. ఎందుకంటే మనుషులు ఎవరు సముద్రంలో నడవలేరు కదా. ప్రభుల వారు అన్నారు నేనే అంటే, పేతురు అన్నాడు అది నీవే అయితే నేను కూడా నడుస్తా అన్నాడు. విశ్వాసం ఉంది పేతురికి, కానీ స్థిరమైన విశ్వాసం లేదు. అమ్మ 2-3 అడుగులు నడిచాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభువా మునిగిపోతున్నా. ఇప్పుడు వింతైనా ఇదేంటంటే అమ్మ జాలా రోడ్డుకి ఈత వస్తుందా రాదా చెప్పండి. ఈత రానోడు ఎవడు జాలారు పని చేయడు. అంటే మనుష్యులలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటే చెయ్యగలిగిన పని కూడా చెయ్యలేని స్థితికి వచ్చేస్తాడు. ఈత వచ్చు కదా, గజెత్తగాడు కదా. అయితే ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరత్వం లేదో నేను మునిగిపోతున్నా అన్నాడు. అంటే స్థిరమైన విశ్వాసము కావాలి. ఇలా రక్షించబడ్డారు, కానీ స్థిరత్వము లేదు విశ్వాసములు. 3 రకాల విశ్వాసాలు ఉన్నప్పుడే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతాం. 3వది నిలకడగలిగిన విశ్వాసము. చదవండి. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనములో శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను. చాలమ్మా. అమ్మ ఇక్కడ ఏంటి? 3వ విశ్వాసం ఏంటి? విశ్వాసమందు నిలకడ. ఎందుకు? ఆ విశ్వాసమందు నిలకడ లేకపోతే శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు పడిపోతాం. దేవుణ్ణే విడిచిపెట్టి తిరిగి లోకంలోనికి వెళతాం. అందరూ భక్తులు నిలకడగలిగిన విశ్వాసము లేదు కనుక ప్రభుల వారిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే చూడండి, యేసేపుకు కష్టాలు వచ్చాయి. అమ్మ ఎక్కడైనా దేవుణ్ణి దూషించినట్టుందా బైబిల్లో? ఎందుకు? ఈ శ్రమల తర్వాత నేను సింహాసనం మీద కూర్చుంటా, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. సూర్య చంద్రులు 12 నక్షత్రాలు ఏంటి వంగి నమస్కారం చేసి నా పను లేచి నిలబడింది. మిగతా పనులన్నీ నన్ను చుట్టుకొని ఉన్నాయి. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనం నెరవేరుస్తా అని. చూడండి, బానిసగా అమ్మి వేయబడిన నిలకడైన విశ్వాసం, చెరసాల్లో వేయబడిన నిలకడైన విశ్వాసం ఉంది. అంటే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నేను నిలబడాలంటే నిలకడ కలిగిన విశ్వాసం ఉండాలి. దావీదుకు కూడా శ్రమలు వచ్చాయి. అమ్మ యవ్వన కాలంలోనే 10 సంవత్సరాలు పట్టుమని ఒక చోట ఉండకుండా రాజు తరుముతూ ఉంటే సైన్యం పట్టుకొని ఈ స్థలం నుండి ఇంకొక స్థలాన్ని, ఆ స్థలం నుండి ఇంకొక స్థలాన్ని అలా పరిగెడుతూనే ఉన్నాడు. ఒకరోజు మనందరికీ తెలుసు కదా, సిక్లక్ పట్టణాన్ని ముట్టడి చేసి అమ్మాలేకీలమ్మ 1 సమూయేలు 30వ అధ్యాయం పట్టుకోమ్మా. 1 సమూయేలు 30వ అధ్యాయం. అమ్మాలేకీలు ముట్టడి చేసి కాల్చేశారు. దావీదుతో ఉన్న భార్యలను, బిడ్డలను, ఈ దావీదుతో ఉన్న 400 మంది భార్యల బిడ్డలను అందరినీ చెరపెట్టుకొని వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు తిరిగి వచ్చేసరికి పట్టణం కాల్చబడింది. భార్యల బిడ్డలు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఏడ్చి ఈ కష్టం రావటానికి కారణం ఎవరు? మన భార్యలు, మన బిడ్డలు చెరపట్టుకోవడానికి కారణం ఎవరు? దావీదే అని దావీదును చంపటానికి 400 మంది రాళ్ళు రువ్వారు, పట్టుకున్నారంట. ఇప్పుడు దావీదు ఒక్కడే, అంతవరకు దావీదు కింద ఉన్నారు సైన్యం, మొత్తం తిరుగుబాటు చేసే. అయితే శోధన వచ్చినప్పుడు నిలకడగా ఉన్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. చదవమ్మ 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను,
మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అమ్మ ఇప్పుడు తప్పండి, ఇప్పుడు దావీదు పక్షంగా ఎవరైనా ఉన్నారమ్మా? ఒక్కళ్ళు లేరు కదా. ఇక మరణం తథ్యం అనుకోవాలి కదా. ఎందుకు దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు? దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి ఇశ్రాయేలు మీద కాబోయే రాజువు నీవే అని తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించాడు. ఆయన విశ్వాసం చూడండి, ఎంత నిలకడ కలిగిన విశ్వాసం. నేను చేస్తా, ఇప్పుడు కాదు, రాజుగా సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేసిన తర్వాత అప్పుడు చనిపోతా. ఇప్పుడు 400 మంది నాపై తిరుగుబాటు చేసిన, 400 మంది రాళ్ళు పట్టుకుని చంపాలనుకున్నా, దేవుని వాగ్దానము నెరవేరేటంత వరకు నిన్ను ఎవరు చంపరు. నిలకడగలిగిన విశ్వాసం. అమ్మా ఈరోజు రక్షించబడింది నిజమే, అయితే విశ్వాసములో 5 మెట్లు ఉన్నాయి. 5 మెట్లు అద్రోహిస్తేనే అంతము వరకు కాపాడుకుంటే అప్పుడు పరలోకంకి వెళ్తాం. అమ్మా యేసునందు విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం. మొదటి విశ్వాసం. రెండోది ఏంటి చెప్పండి? స్థిరమైన విశ్వాసం. మూడోది నిలకడగలిగిన విశ్వాసం. నాలుగోది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఈ పోరాటాల్లో జయం పొందాలి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. చాలు పోరాటం. ఇప్పుడు యేసయ్యతో పాటు 70 మంది శిష్యులు ఉన్నారండి. అయితే పోరాటము వచ్చినప్పుడు జయం పొందలేకపోయారు. అంటే సాతాను నిన్ను లోకంలో పడేయటానికి, పాపంలో పడేయటానికి, సింహం వలె గర్జిస్తూ నిన్ను మింగాలని చూస్తా. ఈ లోక సంబంధమైన శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. ఈ పోరాటంలో నువ్వు జయము పొందాలి అంటే విశ్వాసం కావాలి. 70 మంది శిష్యులు యేసును వెంబడించారు, కానీ పోరాటంలో జయం పొందలేదు. ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఎన్నడూ వెంబడించలేదు. చదవమ్మ యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అమ్మ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట పోరాటం వచ్చింది. ఒక్కడు రాలే ముందుకి, తెలుసు కదా, గొలియాతు వచ్చాడు. అయితే ఈ పోరాటంలో ఎవరు విజయం పొందారు? దావీదు విజయం పొందాడు. కనుక నీ విశ్వాస సంబంధంకి, విశ్వాసానికి పోరాటం వస్తా అంతం వరకు నువ్వు జయం పొందుకుంటూ ముందుకు సాగిపోవాలి. అమ్మా జయమిచ్చేది ఎవరు? ఎవరు? దేవుడే. అంటే పోరాటంలో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తా. నువ్వు దేవుని పక్షంగా ఉంటే, అందుకే యెహోవా దూత ఖడ్గం పట్టుకొని దర్శనం చూశాడు కదా యెహోషువ. అడుగుతున్నాడు, యెహోషువ నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు అంటున్నాడు. అంటే నువ్వు దేవుని పక్షంగా ఉంటే ఆ పోరాటంలో జయం పొందుతావు. అబ్రాహాముకు పోరాటం వచ్చింది. పరిశుద్ధులైన భక్తులకు అందరికీ పోరాటాలు వచ్చాయి విశ్వాసములో. ఈ పోరాటాలలో జయము పొందుకున్నా కనుక విశ్వాస సంబంధమైన పోరాటం. 5వది అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అమ్మా 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనములో ఇక్కడ అంటాడు కదా పౌలు, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు తుదముట్టించుతుని నా విశ్వాసం ఎంతవరకు? మరణము వరకు కాపాడుకోవాలి. అంటే ఈరోజు ఉన్న విశ్వాసం రేపు ఉండాలి నీకు. రేపున్న విశ్వాసం ఎల్లుండి ఉండాలి. నీ ముక్కులో శ్వాస ఉన్నంత వరకు, నీ గుండె కొట్టుకుంటున్నంత వరకు, ఈ లోక జీవితయాత్ర నువ్వు ముగించేటంతల వరకు కూడా అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చదివమ్మ 2 తిమోతి 4:7.
మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అమ్మ ఎంతవరకు కాపాడుకున్నాడు పౌలు? అంతం వరకు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో పరీక్ష వచ్చింది, అగ్నిలో పడవేశారు, కాపాడుకున్నారు విశ్వాసాన్ని. ఇప్పుడైనా ఈ విగ్రహానికి మొక్కితే అగ్నిలో నుండి మీరు విడుదల పొందుతారు, కానీ ఆఖరి శ్వాస విడిచిపెట్టేటంత వరకు కాపాడుకోవా. ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటా. ఇక్కడ అంటున్నాడు, లవదకే సంగమా, మందిరానికి వస్తున్నావు, విశ్వాసం లేదు నీలో, నా దగ్గరికి రా, అగ్నిలో పుటుమ వేయబడిన బంగారాన్ని ఇస్తాను. అంటే స్థిరమైన విశ్వాసాన్ని నీకు ఇస్తాను, నిలకడగలిగిన విశ్వాసాన్ని ఇస్తాను, విశ్వాస సంబంధ పోరాటంలో జయాన్ని నీకు ఇస్తాను, అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకునే కృపనిస్తాను. బంగారం. రెండోది, బంగారం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. చదవమ్మ, కీర్తన 19:10 చరణం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. అంటే ఇక్కడ అగ్నిలో పుటమ వేయబడిన బంగారాన్ని ఇస్తా అంటే, అమ్మ ఇలా వాక్యం అంటూ లేదా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు కదా, అంటే వాక్యం వింటున్నారే కానీ చలనం లేదు. ఎలాగున్నారు? నాకు కాదు, పక్కనోడికి చెప్తున్నారు. అంటే వాక్యానుసారమైన జీవితంలే. అగ్నిలో పుటమ వేయబడిన బంగారాన్ని ఇస్తా అంటే వాక్యం బంగారంతో పోల్చాడు. ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యం ద్వారా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోకపోతే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు మందిరానికి వచ్చినా, దశమ భాగాలు ఇస్తున్నా, పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా అని అంటున్నాడు. వాక్యానుసారం యేసు అంటాడు కదా, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. మత్తయి 7:24 నోట్ చేసుకోండి. అమ్మ ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారు? వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు అని మనం అంటాం కదా, నామకార్థ క్రైస్తవులండి అంటే వీళ్ళు అంటాం కదా. అంటే ఏంటి? చలనంలే. వాక్యం నా ఎత్తుకు రా, నా మాటలు ఎలాంటివో తెలుసా? అగ్ని లాంటివి. ఇర్మియా 23:29 నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను బద్దలు చేసి శుద్ధి వంటిది కాదా? అగ్ని లాంటి బంగారము లాంటి నా వాక్యాన్ని నీకు ఇస్తా. ఆ వాక్యం ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు. అమ్మా ఎలాగా? చూడండి, వాక్యం వచ్చింది. అమ్మా 2వ రాజులు 22వ అధ్యాయం పట్టుకో. ప్రవక్త వాక్యం ప్రకటించే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కనుక దేవుని ఉగ్రత పట్టణం మీద రాబోతుంది అని చెప్పగానే మెత్తని మనస్సు కలిగి యోషియా బట్టలు చించుకొని కన్నీటితో మొరపెట్టాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? నీ కన్నీరుని చూసే అయితే రాబోయే ఉగ్రత, రాబోయే విపత్తు నువ్వు చూడవు. నువ్వు నెమ్మది కలిగిన వాడవై సమాధిలోనికి వెళతావు. నీ తర్వాత వారు చూస్తారు. చదవమ్మ 2వ రాజులు 22వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? వాక్యం వింటున్నారు, అచ్చా చలనంలే, హృదయంలో మార్పులే. ఏంటి? కఠిన హృదయం కలిగినవా? ఇక్కడ వాక్యము నీ ఎత్తుకు రాగానే నీ హృదయం కరిగేటట్టు పుట్టము వేయబడిన వాక్యాన్ని నీకు ఇస్తా. వాక్యం అనే అగ్నిలో నిన్ను కాల్చి నీ వాక్యానుసారమైన జీవితం జీవించేటట్టు చేస్తాను.
అమ్మ, దేవుడు మనలోని లోపాన్ని చూపెట్టినప్పుడు, అవిధేయతను చూపెట్టినప్పుడు వెంటనే నువ్వు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడితే, నీ ప్రవర్తనను దిద్దుకుంటే అప్పుడు పరలోకానికి వెళతావు. వాక్యము ఒక వ్యక్తిని శుద్ధి చేసే. చదువమ్మ, నెహమ్యా 8వ అధ్యాయం 8వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలు బోధిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కన్నీటితో వారి పాపాలు ఒప్పుకున్నారు. నెహమ్యా 8:8. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయు. సమయం లేదు కదా, ఇక్కడ వాక్యం రాగానే ఏం చేశారమ్మా? ఏడ్చారు. అంటే ఈ లవోదికీయ సంఘం వింటుంది వాక్యం. వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నా వారిలో ఉన్న లోపాలు కానీ పాపాలు కానీ తీసివేసుకోకుండా ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు మందిరానికి. ఇక్కడ అంటున్నాడు, రా నా యొద్దకు, పుట్టమి వేయబడిన అగ్ని బంగారం ఇస్తాను. ఈ బంగారాన్ని కీర్తనాకారుడు 119:72 చరణంలో వేల కొలది వెండి బంగారముల కంటే నువ్విచ్చిన ధర్మశాస్త్రము విలువైనది. 119:72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చాలు అమ్మ, వాక్యం చదవటం కాదండి, వాక్యానుసారమైన జీవితం జీవించుట నేర్చుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, లవోదికీయ సంఘమా నా యొద్దకు రా, అది నా యొద్ద దొరుకుతాది. ఏంటి? 1, విశ్వాసం నా యొద్ద దొరుకుతుంది. 2, వాక్యానుసారమైన జీవితం జీవించటానికి వాక్యము నా దగ్గర దొరుకుతుంది. నీ ప్రవర్తన మార్చుకో. 2వది అంటున్నాడు. అమ్మ, 2వది ఏమంటున్నాడు? నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. తెల్లని వస్త్రం ఎక్కడిస్తాడు అంటే, రక్షించబడిన తర్వాత వీరికి ఏమొచ్చిందమ్మా? రక్షణ వస్త్రం వచ్చింది. అయితే ఏమైంది? పాపము చేయుట వలన వస్త్రము మలినమైపోయింది, వస్త్రము కళంకం ఏర్పడింది. అందుకే లోక మాలిన్యం అంటకుండా నీ భక్తిని కాపాడుకో. చదవమ్మ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో వీళ్ళు ఎలాగున్నారు? లోకం, దేవుడు. మందిరంకి వచ్చినప్పుడు ఒక రీతికి, బయటకు వచ్చినప్పుడు వారి ఇష్టానుసారం. ఇక్కడ అంటున్నాడు, నీ దిశమలను కప్పటానికి తెల్లని వస్త్రాన్ని నేను ఇస్తా. చదువమ్మ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అమ్మ, ఇక్కడ వస్త్రం ఏమైంది? అందుకే యేసయ్య ఏమన్నాడు? మచ్చ, డాగు, కలంకము లేకుండా నీ వస్త్రాన్ని ఏం చేయాలా? ఉతుక్కోవాలి. వారే పరలోకానికి వెళ్ళుటకు అర్హులు. ఇక్కడ కూర్చున్న మనం వద్దనుకున్నా మన వస్త్రం మలినమైపోతుంది బయటికి వెళ్ళినప్పుడు. ఎవరు దుమ్మొచ్చి నా వస్త్రం మీద పడాలని ఎవరు కోరుకోరు. ఏం చేస్తాం మనం? ప్రతిరోజు మన వస్త్రాలను ఉతుక్కుంటాం. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఉతుక్కో, తెల్లగా నీ వస్త్రాన్ని చేస్తాను. 22:14 ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. చాలు. ఏం చేయాలమ్మా? వస్త్రం ఉతకటానికి ఏం కావాలి చెప్పండి? నీళ్ళు కావాలా? బండ. ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేవు, కంఫర్టా అది లేదు, లేకపోతే అది పెట్టేవాడేమో. ఈరోజు అంటే వాషింగ్ మిషన్లో వేస్తున్నారు. ఆ రోజుల్లో ఏంటి? నీళ్ళు, సబ్బు, బండ.
బండ లేకుండా ఎలా ఉతుకుతావు? ఏంటి నీళ్ళు? పరిశుద్ధాత్మన్న నీళ్ళతో నానబెట్టు. క్రీస్తు అనే బండపై ఉతకండి. సబ్బు, క్రీస్తు రక్తం అన్న సబ్బును రాయండి. చదవమ్మా అని ఎవరో మలాకి 3వ అధ్యాయం 2వ వచనములో ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. ఎవరంట? ఆయన సబ్బు వంటివాడు. ఏంటి సబ్బు? యేసే రక్తం. మనం చదువుతాం కదండి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిని కనుక ఆయన రక్తం ప్రతి పాపమును మన కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఏడు అంటున్నాడు, నీ తెల్లని వస్త్రం నీకు ఇస్తాను. ఈ వస్త్రం ఎల్లప్పుడూ ఉండాలట. అమ్మ, ప్రకటన 9వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయం 8వ వచనము, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకో. దేవుడు నీకు దయచేసిన 9:8 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను. అమ్మ, ఎల్లప్పుడు అంటే మందిరంకి వచ్చినప్పుడే కాదు, నువ్వు పరిశుద్ధతగా ఉండాల్సింది. బయట ఉన్నప్పుడు కూడా, ఆఫీసులో కూడా, వీధిలో కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండాలి. తెల్లని వస్త్రం నేను నీకు ఇస్తాను. ఆ తెల్లని వస్త్రం ఏంటి? నీ అవమానం, నీ సిగ్గుని కప్పుతా. ఆదాము పాపం చేసి అవిధేయత ద్వారా దిగంబరుడైపోయాడు. అయితే వీళ్ళు ధనాన్ని వృద్ధి చేసుకున్నారండి. అమ్మ, ఒకవేళ ధనమును వృద్ధి చేసుకుంటే ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధనం కూర్చుకున్న ఆహారాన్ని. అంటే యేసేమన్నాడు? బెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాలు తీసుకుంటా. నువ్వు పొట్టలో కూర్చుకున్నదంతా ఎక్కడ పెడతావు అంటే, ధనము వృద్ధి చేసుకునేటటువంటి కంటే ఏం వృద్ధి చేసుకోవాలి? ఆత్మీయతను వృద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతను వృద్ధి చేసుకోవాలి. పరిశుద్ధతను వృద్ధి చేసుకున్న వాడు ఈ లోక జీవితయాత్ర ముగించగానే పరలోకం, పరిశుద్ధ పట్టణం. అపరిశుద్ధులకు అక్కడ స్థానములే, అపవిత్రులకు అక్కడ స్థానములే. కనుక ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాన్ని ధరించుకో. అమ్మా, ఇప్పుడు ఈ లౌకిక సంఘం వస్త్రం మలినమైపోయింది, కళంకమైపోయింది. పాపము చేస్తే, మోహపు చూపులు చూస్తే, నీ నోటి నుండి కాని మాటలు మాట్లాడితే వస్త్రం మలినమైపోతుంది. అందుకే యేసేమన్నాడు తెలుసా? యెషయా 1వ అధ్యాయం 18వ వచనములో, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వల ఎర్రనివైనను హిమము కంటే తెల్లనిగా చేస్తాను, కెంపు వల ఎర్రనివైనను గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. చదువమ్మా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చూడండి, దేవుడు ఈ సంఘం పతనం అవటం ఇష్టం లేదు కనుక ఆయనకు అవకాశం ఇస్తున్నాడు సంఘానికి. అంచె దినాలలో ఇలాంటి సంఘాలు కూడా రా నా దగ్గరికి, నీ ఎంత ఘోర పాపినైనా నీ వస్త్రములను నేను తెల్లగా చేస్తా, మలినమైపోయిన వస్త్రాలను తిరిగి తెల్లగా చేస్తా. నువ్వు రావాల్సింది పశ్చాత్తాపముతో, మారు మనస్సుతో దగ్గరికి వస్తే తిరిగి నీ వస్త్రాలు తెలుపు చేస్తాను. అమ్మ, దావీదు దగ్గరికి వాక్యం వచ్చింది, ఆ పాపం చేసింది నీవే అంటే ఏమన్నాడు? హిమము కంటే తెల్లగా నన్ను హిస్సోపుతో మరలా నన్ను కడుగు. చర్వమ్మది 51వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నా వస్త్రం వ్యభిచారం చేయట బట్టి మలినమైపోయింది.
తెల్లని వస్త్రంగా చేయి ప్రభువా. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, వస్త్రము తెల్లగా లేకపోతే పరలోకములో అడుగు పెట్టము. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనములో ఇక్కడ పరలోకం పుట్టింది మొదలుకొని ఉన్న దేవదూతలు ఒక గుంపు పరలోకాన్ని స్వతంత్రం చేసుకోవటానికి ఎంటర్ అవుతూ ఉంటే వాళ్ళు అతి శోభాయమానంగా తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తూ ఉంటే ఎవరు వీరు? పరలోకం పుట్టింది మొదలుకొని ఇంత తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తులను మేము చూడలే అంటే ఏం చెప్తున్నారు తెలుసా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్న వారు. 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అమ్మ ఎలా తెలుపు చేసుకున్నారు? ఉతుక్కున్నా. దేంట్లో? యేసు రక్తములో. దేంట్లో నానబెట్టారు? అమ్మ సబ్బు ఉంటే అయిపోతుందా? నీళ్ళు ఉండాలి కదా. పరిశుద్ధాత్మన నీళ్ళలో నానబెట్టి క్రీస్తనే బండపై కొట్టి తన వస్త్రము స్వభావాన్ని చూపెడుతూ ఉన్నది అని అంటున్నాడు. నీ క్రియలు దిద్దుకొనండి, నీ ప్రవర్తన మార్చుకొనండి. ఇర్మియా 7వ అధ్యాయం 3వ వచనంలో మీ క్రియలను సరిదిద్దుకొనండి. లవదోకియా సంగమా, మందిరానికి వస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, ధనాన్ని వృద్ధి చేసుకున్నావు అంటున్నావు, ఆ వస్త్రం ఉన్నదని అంటున్నావు, నువ్వు దిగంబరుడి అయిపోయావు, నీ వస్త్రం మలినమైపోయింది, ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నావు, పాపం చేసి నువ్వు దిగంబరుడు అయిపోయావు. ఆదాము అవిధేయత బట్టి ఎలాగ వస్త్రం పోగొట్టుకున్నాడో ఈరోజు నువ్వు కూడా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవించడం వలన పోగొట్టుకున్నావు. చదవమ్మా. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చాలు. ఏమన్నాడమ్మా? మార్గాలు క్రియలు దిద్దుకో. అపవాద క్రియలను విడిచిపెట్టండి. చూడండి, యేసు ప్రభుల వారితోనే ఉన్నాడు యోధా. యేసు ప్రభుల వారు నమ్మి డబ్బు సంచి ఇచ్చాడు. ఏం చేస్తున్నాడమ్మా? దొంగిలిస్తూ ఉన్నాడు. ఏమైంది? 30 వెండి నాణాలకి అమ్మాడు. యేసయ్య ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పొందటానికి. ఈరోజు నన్ను ఒకడు అప్పగిస్తాడు అంటే అందరూ నేనా నేనా అన్నాడు. ఇప్పుడు యోధా నేనా ప్రభువా అంటే ఏమన్నాడు యేసయ్య? చెప్పండి. అవకాశం ఇచ్చాడా లేదా? నీవే. వెంటనే ఏమనాలి? ప్రభువా ఘోరమైన పాపి నేనే అనాలి కదా. చూడండి, ధనాపేక్షను బట్టి వస్త్రము పోగొట్టుకుని దిగంబరుడైపోయాడు. చూడండి, ఆ ధనాన్ని అనుభవించకుండా ఉరిపోసుకొని చనిపోయాడు. గేహాజీ, నీది కానిది నీ ఇంటికి తెచ్చుకుంటే రక్షణను పోగొట్టుకుంటావు, దిగంబరుడైపోతావు. గేహాజీ లేని కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు, తనది కానిది తెచ్చుకున్నాడు. ఈరోజు నీది కానిది ఏది నీ ఇంట్లో ఉండకూడదు. నమ్మి మోసం చెయ్యకూడదు. నేను నమ్మిన వారిని మోసం చేసేవు అంటే ఏంటి? పోగొట్టుకుంటా వస్త్రాన్ని. ఇక్కడ అంటున్నాడు ప్రవర్తనను దిద్దుకో, అపవాది క్రియలను విడిచిపెట్టు. అపవాది నీ వస్త్రాన్ని మలినం చేసి తిరిగి దొంగిలించి నేను దిగంబరునిగా చేస్తా. అమ్మా చేసిందా ఒకరిని? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వచ్చాడు. దొంగల చేతికి చిక్కాడు. ఏమి? బంగారం దోచుకున్నారా? డబ్బు దోచుకున్నారా? వెండి దోచుకున్నారా? ఏం దోచుకున్నారమ్మా? నీ రక్షణ వస్త్రాన్ని పోగొడతాడు, నీ మహిమ వస్త్రాన్ని తీసేస్తాడు. పరలోకానికి వెళ్లకుండా నిన్ను తిరిగి నరకానికి పంపడానికి
యేసును నువ్వు రక్షకుడిగా స్వీకరించినప్పుడు రక్షణ వస్త్రాన్ని పొందుకున్నావో దాన్ని పోగొట్టుకుంటావు అని అంటున్నాడు. నా యొద్దకు రా, తెల్లని వస్త్రాన్ని నీకు ఇస్తాను. అంటే పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి నీకు ఇస్తాను. నా వాక్యము ద్వారా నిన్ను కడుగుతాను, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తాను. చదవమ్మ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన. 2వ తెస్సలోనిక 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. అమ్మ ఏంటి? పరిశుద్ధపరుస్తాను, నిన్ను తెల్లని వస్త్రం ఇస్తాను, తిరిగి పరలోకానికి వెళ్ళటానికి అర్హత సంపాదిస్తావు, తండ్రితో సమాధాన పడటానికి అర్హత దాని కొరకే నేను రక్తం చిందించే, దాని కొరకే నిన్ను శుద్ధీకరించడానికే రక్తాన్ని కార్చే. 3వది అంటున్నాడు, నీకు చూపు కలిగేటట్టు కంటికి కాటుకనిస్తాను అన్నాడు. సర్వమ్మది. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. నా యొద్ద కొనది ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసు దగ్గరే. అంటే ఆ రోజుల్లో కంటి జబ్బు ఉన్నవారు లవదోకియా పట్టణంలో కంటికి తైలమును తయారు చేసేవారు. ఆ తైలము రాసుకొనట వలన చూపు తేటగా వచ్చే. అంటే దృష్టి కలిగినట్టు. అంటే వీళ్ళకి దృష్టి లేదండి, గుడ్డల్లా. అంటే ఆత్మీయ దృష్టి పోగొట్టుకున్నారు అని అంటున్నాడు. నా దగ్గర కాటిక కొనుక్కో. ఏంటా కాటిక? అమ్మ చదవమ్మ 2వ కొరింథీ 4వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమను కనపరచు క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తం యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగ చేసింది. క్రీస్తు దేవుని స్వరూపి అని తెలుసుకోకుండా. చదువమ్మ 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము. చాలా మంది ఇప్పుడు గుడ్డోళ్ళు ఉన్నారట. బయట వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే శిలువ మీద నుంచి ఈయన దిగలేడు, ఈయన రక్షించుకోలేడు, ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఈడేమన్నాడు? ఆయన దేవుని స్వరూపి, దైవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభులవా. అంటే ఆయన దేవుని స్వరూపి అని ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం కలుగజేస్తుంది తెలుసుకోకుండా. ఇంకేంటి? క్రీస్తు సువార్త ప్రకాశం. చదవమ్మా. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్తను నమ్మాలి. నీ కన్నులు తెరవబడాలనంటే నీ కాటుక ఇస్తా. ఏంటి? 3 కార్యాలు చెప్తారు. 1 సువార్త నీ కన్నులను తెరిచే. ఏంటి సువార్త? మీకు చెప్పాను. ఏంటి? క్రీస్తు యొక్క జననం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సువార్త అన్నారు. ఎందుకు దాన్ని సువార్త అన్నారు అంటే యేసుక్రీస్తు ఎవరు? మహిమా స్వరూపుడు. మహిమను మహిమ సువార్త ప్రకాశం అని అక్కడ ఉంటుంది. అంటే ఆయన మహిమా స్వరూపుడైన దేవుడు. నీ వల్ల నా వలే రక్త మాంసాల గల శరీరము లేదానికి. అయితే పాపిని రక్షించటానికి రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడాలనంటే పాప శరీరకము ధరించి భూమి మీదకి రావాలి. మహిమను విడిచిపెట్టాలి, దైవత్వాన్ని విడిచిపెట్టాలి, పాప శరీరాకారం ధరించి భూమి మీదకి రావాలి. దేవుడు రక్త మాంసాల గల శరీరము ధరించి మన లెక్క భూమి మీదకి వచ్చాడు. మన లెక్క ఆకలి కొన్నాడు, మన లెక్క నిద్రించే. మనం ఏమేమి అన్నీ ఆయన భూమి మీద ఉన్నటప్పుడు చేసే. 2 మరణం,
అంటే దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా, ఎల్లప్పుడూ ఉండువాడు. అందుకే మోషే మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎవరమని అడిగితే ఏం చెప్పాలి అంటే ఏమన్నాడు, నేను ఉన్నవాడు అనువాడు దేవుడను. మనం అనలే మా మాట, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఎల్లప్పుడూ ఉండువాడు, ఎల్లప్పుడూ ఉండువాడైన క్రీస్తు ప్రభులవాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? యేసయ్య చనిపోకపోతే పాతాళమన్న చెరలోనికి వెళ్ళటానికి లేదు అవకాశం. పాతాళమన్న చెరలో ఎవరు ఉన్నారు చెప్పండి? ఏబెలు మొదలుకొని విశ్వాసుల తండ్రి అయిన అబ్రాము వరకు ఆ చెరలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చెర నుండి ఆయన విడిపించబడాలి అంటే ఆయన మరణించి మృతుల లోకానికి వెళ్ళాలి. మరణించాడు. ఎందుకు మరణించాడు? ఆయన మరణించకపోతే నువ్వు నేను పాపపు శిక్ష పొందాలి, నువ్వు నేను తీర్పు పొందాలి. మరణము నుండి నిన్ను విడిపించటానికి ఆయన మరణపు ముళ్ళు విలవటానికి మరణించి మరణపు ముళ్ళు విరిచి పునరుత్థానుడిగా మూడో దినాన్న తిరిగి లేచే. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఏ మానవుడు కూడా లేక దేవుళ్ళు అని చెప్పబడిన వారు ఎవరైనా చనిపోయి తిరిగి లేచే అన్న దాఖలాలు లేవు. చనిపోయి తిరిగి పునరుత్థానుడయ్యాడు అంటే ఇది నమ్మితాం సువార్త. చదువమ్మ హెబ్రీ 2:14. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మరణము నుండి విడిపించుటకు. చదువమ్మ. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకు మరణించాడు? ఆయన మరణించకపోతే నువ్వు మరణించాలి. మరణపు బుల్లు విరిచే, మరణపు బలాన్ని తీసివేసి విజయశీలుడిగా లేచే. అమ్మ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంతమంది గుర్తుంటాం. తేనెటీగ కుట్టిందంటే ఏమవుతుందో తెలుసమ్మా? అదేమంటారు? ముళ్ళు కదా, ముళ్ళేనా? ముళ్ళు అందులో ఉంటుంది, గుచ్చిపోతుంది శరీరం. ఇప్పుడు ఒక్క మనిషికి కుట్టిన తర్వాత ఆ ముళ్ళు ఇరిగిపోద్ది, ఇంకొన్ని కొట్టగలదా? అది ముళ్ళు లేదు దానికి. అది చెప్తున్నాడంట, మరణపు ముళ్ళు విరిచి. అంటే మరణానికి ఉండే నీతి ఏంటో తెలుసా? ఇక్కడ మనందరం కూర్చున్నాం, జైల్లో చాలామంది లేరమ్మా, ఉన్నారు కదా చెరసాల్లో. మనం ఎందుకు చెరసాల్లో లేము? చెరసాలకు ఒక నీతి ఏంటి? ఎవరు నేరస్తులో వారే కారాగారంలో ఉంటారు. మరణానికి ఒక నీతి ఏంటో? నీతి ఎవరు పాపం చేస్తారో వారే బంధించబడతారు మరణానికి. యేసయ్యలో పాపం లేదు, పరిశుద్ధుడు కనుక లేచాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ సువార్త నమ్మకుండా యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగజేస్తుంది. ఎవరికి అంటే మీరేమంటారంటే మేము విశ్వాసులం, లోకస్తులు అంటారు. అమ్మ పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతిదీ నమ్మాలి. నమ్మకపోతే నువ్వెవరివి? అవిశ్వాసివి. నువ్వు అవిశ్వాసివి అయితే నీ నేత్రాలు గుడ్డితనమైపోయాయి. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబట్టడానికి నమ్మాలి పరిశుద్ధ గ్రంథం. అమ్మ ఈ గ్రంథములో ఏది కూడా అనాలోచితంగా అనవసరంగా ఏది రాయలేదు. రాయబడిన ప్రతిదీ కూడా మానవుల మేలు కొరకు, మానవుల క్షేమం కొరకు రాసే. అయితే కొంతమంది అద్భుతాలు నమ్మరు, కొంతమంది భాషలు నమ్మరు. నమ్మకపోతే నువ్వెవరివి చెప్పండి? గుడ్డివాడవు. అమ్మ అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం పట్టుకో.
భక్తుడైన పౌలు ధర్మశాస్త్రములో పరిసయ్యుడు, ధర్మశాస్త్ర పారాయణుడు, గమలీయుల పాదాల మధ్య విద్యను అభ్యసించాడు. కానీ గుడ్డివాడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసును దర్శించాడో అప్పుడు నువ్వు వెళ్ళు, అననీయ భక్తుడి దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు చూపును పొందుకుంటావు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసండి, కంటిలో పొరలు వంటివి రాలేయి. చదవమ్మ 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. అమ్మ ఎప్పుడు నమ్మాడు? ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు. అప్పుడు యేసును నమ్మి బాప్తిసం తీసుకున్నా. ఏ సంఘాన్ని హింసించడానికి పూనుకున్నాడో అదే సంఘం కొరకు ఏం చేశాడమ్మా? ప్రాణం పెట్టాడు. అంతవరకు ఏంటి? ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. ఈరోజు నువ్వు గుడ్డివాడవైతే పరిశుద్ధ గ్రంథములో సత్యాలను గ్రహించలే. నువ్వు గుడ్డివాడవైతే మందిరంకి వస్తావు, పాటలు పాడుతావు, పాపం చేస్తూనే ఉంటావు, వాయిద్యాలు వాయిస్తావు, పాపం చేస్తూనే ఉంటావు. కారణం నువ్వు గుడ్డివాడివి, ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. ఇక్కడ కూర్చున్న మనం ఒకటి, సువార్త నమ్ముట వలన నీ నేత్రాలు తెరవబడతాయి. వాక్యాన్ని నమ్ముట వలన నీ నేత్రాలు తెరవబడతాయి. 3, పరిశుద్ధాత్మను పొందుకునట వలన. అమ్మ యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి, వారు గ్రహించలేదు కనుక చెప్పలేదు. 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అమ్మా ఇప్పుడు గ్రహించలేరంటే అర్థం ఏంటి? అలాగుంచమ్మా. శిష్యులారా, ఆత్మ ఇంకా మీకు రాలేదు. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని గ్రహిస్తారు. చర్వమ్మ తర్వాత వచ్చిన ఇప్పుడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమన్నాడు? నడిపిస్తాడు, సత్యములోనికి నడిపిస్తాడు. వాక్యమున సత్యములోనికి నడిపిస్తాడు. ఎప్పుడు? ఆత్మ వచ్చినప్పుడు. అని అంతకు ముందేమన్నాడు? చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ నీ నేత్రాలు తెరవబడాలంటే పరిశుద్ధాత్మ రావాలి. ఆ ఆత్మతో నింపబడినప్పుడు సమస్తాన్ని కూడా ఎరుగుతారు. సమస్తాన్ని అంటాం. అమ్మా అది అలాగే ఉంచి 1 యోహాన్ 2వ అధ్యాయం 20వ వచనం, 1 జాన్ 2nd చాప్టర్ 20th verseలో పరిశుద్ధిని వలన పొందిన అభిషేకం మీ అందు నిలిచి ఉన్నది కనుక సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అమ్మ ఎప్పుడు ఎరుగుతారన్నాడు? చెప్పండి. ఎప్పుడు? పైనుండి అభిషేకం పొందుకున్న తర్వాత, అంటే ఆత్మను పొందుకున్న తర్వాత నీ నేత్రాలు తెరవబడతాయి. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు లవదకియ సంఘం విశ్వాసులు వస్తున్నారు, కూడుకుంటున్నారు, కానీ గుడ్డివారు ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ వస్తాడో 16 యోహాను సువార్త 8వ వచనములో ఆదరణకర్త నీ యొద్దకు వచ్చినప్పుడు పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాది. 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎవరమ్మా వచ్చి? ఆత్మ లేకపోతే ఏమవుతుంది? వింటారు. ఆ పరిశుద్ధ ఆత్మ నీకు వస్తే, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, ఈ పాపం నాలో ఉంటే తీర్పులోనికి నేను వస్తా, తీర్పు తీర్చి నన్ను నిత్య నరకాగ్నికి పంపుతా అన్న భయం ఏర్పడుతుంది. తీర్పుని గురించిన అవగాహన వస్తుంది.
పాపాన్ని ఒప్పింపజేస్తా, నీతి మార్గంలో నిన్ను నడిపిస్తా. అందుకే పౌలేమన్నాడు తెలుసా? ఎందరు ఆత్మచేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు. 8:14 రోమా. అంటే ఈ ఆత్మ నీ వద్దకు వచ్చినప్పుడు కంటికి కాటుక నీకు ఇస్తాను, నీ నేత్రాలు తెరవబట్టడానికి కంటికి కాటుక ఇస్తాను. చదివమ్మా 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇప్పుడు ఈ వాక్యము, ఈ ఆత్మ పొందుకోనంతటి వరకు కూడా సరైన అవగాహన లేదు శిష్యులకు వాక్యం మీద. తర్వాత పేతురు గారి ఆత్మ ద్వారా జరగబోవు సంఘటనలు చెప్పే కొత్త భూమి, కొత్త ఆకాశం చూసే సమస్తము ఈ అభిషేకం చేత నింపబడిన ఎరుగుతా. కంటికి కాటుక అంటే ఏంటి? ఒకటి, సువార్తని కన్నులను తెరిచేది. 2, పరిశుద్ధాత్మని కన్నులను తెరిపించేది. 3, వాక్యముని కన్నులను తెరిపించేది. అమ్మ లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనములో తర్వాత చదువుతూ చెప్పని, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పునరుత్థానుడే లేచి ఎమ్మాయి మార్గములో శిష్యులు వెళుతూ ఉంటే క్లైపతో పాటు మిత్రుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? అరే 3 దినాల క్రితం నజరేయుడనే యేసును సిలివేసి అసూయపడి శాస్త్రులు పరిచయులు చంపేశారని. యేసే పక్కనే ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగితే, నీకు తెలియదా? గలిలయుడనే యేసును చంపారు, సిలివేసుకొని. మాట్లాడుతుంది ఎవరితో అండి? యేసయ్యతో. అయితే ఎప్పుడైతే వాక్యము హృదయంలోకి వచ్చిందో, హృదయము మండింది, ఆయన గుర్తుపట్టారు. 24:32 ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు మండలేదా? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను యేసును గుర్తుపట్టారు. జ్వరమ్మదేటి 32-30 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడు? లేఖనాలు హృదయంలో ఉన్నప్పుడు. అమ్మ 119:18 అనుకుంటా. ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఈ చీకటి మొట్టమొదట వాక్యంలోనే ఉందండి. దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను సృజించాడు. నిరాకారంగా ఉన్నట్లు సృజించలేదు, నివాస యోగ్యంగా ఉన్నట్లు సృజించాడు. అయితే పాపం చేసి నిరాకారం అయిపోయింది భూమి. అమ్మ ఆది కాండం గురించి బైబిల్ స్టడీ ఇచ్చినప్పుడు చెప్పాను. ఎంతమంది గుర్తుందో మీలో? గుర్తుందా? దేవుడు చేసినది ఏది నిరాకారంగా ఉండదు. ఆయన చేసింది ప్రతిదీ మంచిదే. పాపము ద్వారా భూమి నిరాకారం అయ్యింది. 1 అవర్ పైన మాట్లాడే రికార్డులు కూడా ఉండుంటాయి. చదవండి, అది 45:18 యెషయా. అది అలాగే ఉంచు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. అమ్మ ఎందుకు నిరాకారమైందని చెప్పే, మళ్ళీ అది నేను చెప్పడానికి సమయం లేదు. పాపము ద్వారా భూమి నిరాకారం అయిపోయింది. చీకటి అగాధ జలములపై అల్లాడుతున్నది. 2 రకాల చీకటి ఉన్నది. ఒకటి ప్రకృతి సంబంధమైన చీకటి. ఈ చీకటి ఒక బల్బు వెలిగిస్తే పోతుంది. ఆత్మ సంబంధమైన చీకటి ఉన్నది.
ఈ ఆత్మ సంబంధమైన చీకటి పారదాలటానికి వాక్యపు వెలుగు నీలోనికి రావాలి. అమ్మ, ఇక్కడ మనకి కన్నులు ఉన్నాయి, తేటగా ఎదురున్న మనుషులు కనిపిస్తున్నా, వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఆత్మీయ నేత్రాలు తెరవకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోలేవు, ఆత్మ సంబంధమైన కార్యాలను అర్థం చేసుకోలేవు. ఆత్మ సంబంధమైన కార్యాలు చూడటానికి నీ కన్నులు, నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీ మనోనేత్రాలు తెరిచేది ఒకటి పరిశుద్ధాత్మ, సువార్త, వాక్యం. ఇక్కడ అంటున్నాడు నీ కన్నులు తేటగా చూచేటట్టు. అంటే ఏ వాక్యం అయితే ప్రతి ఆదివారం వింటున్నావో ఆ వాక్యం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. వెలుగెవరు? యేసయ్య అని అన్నాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అంటే ఆ వెలుగైన యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటి పారుదల పడతా. ఏంటి అయినా వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీ వాక్యము వెల్లడి ఎగుడు తోడని వెలుగు కలిగినావు. తెలివి లేని వారికి తెలివి కలిగినది. అమ్మ, ఇక్కడ అన్నాడు కంటికి కాటుక ఇస్తాను. అప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకుంటావు, సువార్తను అర్థం చేసుకుంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తా, నీలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తా అని ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి కొను. అంటే మనకి కొనుక్కునే డబ్బులు పెట్టి కొనేవి కొన్ని ఉంటాయి. వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, భవనాలు కొనుక్కోవచ్చు. కానీ ఇది ఆయన యొద్దే దొరికేది. చదవమ్మ, యెషయా 55:1. దప్పిక కొనన వారలారా నా యొద్దకు రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకపోయినను, ఇక్కడ అంటున్నాడు పాలను. చదవమ్మ. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చాలు, ఇక్కడ అంటున్నాడు రండి, నా యొద్ద కొనండి. లోక సంబంధమైన ధనాన్ని వృద్ధి చేసుకున్నారు. అయితే మీరెవరు? 3 చెప్తున్నాడు. విశ్వాసం లేదు, వాక్యానుసారమైన జీవితంలో రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోండి, దిగంబరులైపోయే తెల్లని వస్త్రం ఇస్తాను. నీ చూపు తేటగా మనోనేత్రాలు వెలిగించబడేటట్టు కాటికనిస్తా. రండి, కొనండి. ఏమన్నాడు తెలుసా? నీ కొన్నదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. సామెతలు 4:7. ఇది మనకుంటే పరలోకానికి వెళ్తాం. కానీ భవనాలు కొనుక్కోదని నేను అంటలేదు. దానితో పాటు ఇది ఉండాలి. దాన్ని పెంచుకుంటున్నారు కానీ ఆత్మీయతను సంపాదించుకోలేకపోతున్నారు, ఆత్మీయతను కొనుక్కోలేకపోతున్నారు. చరవమ్మ 4 నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అమ్మ, ఈ బుద్ధి ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి. ఆ బుద్ధి ఇచ్చేది ఎవరు? కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు ఉన్నవి గుప్తములై. చదవమ్మ, కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అందుకే అని అంటున్నాడు నా యొద్దనే దొరికేది, ఇది కొనుక్కోండి. అంటే ఈ ఎండ్ డేస్లో సంఘాలు బయటికి మాత్రం ఎలాగున్నాయి? భక్తి పరులకు కనిపిస్తున్నాయి, లోపట భక్తి లేదు. ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. బయటకు చూస్తే రక్షకుడైన యేసు మాకు తెలుసు, కానీ రక్షణ వస్త్రం పోగొట్టుకున్న దిగంబరులైపోయే వాక్యం వింటున్నారు, వాక్యానుసారంగా జీవించటలే. ఏ ప్రశంస లవదొకియా సంఘానికి లేదు. దేవుడు
సంఘానికి అవకాశం ఇస్తున్నాడు. రా నా దగ్గరికి. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లే, నరకానికి వెళ్ళటం ఇష్టం లే. ఈ 3 నా దగ్గర కొను, తిరిగి తండ్రితో సమాధాన పడతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అని చెప్పారు. ముగిస్తూ ఉన్నా. అమ్మ చెప్పండి ఏంటి? 3 చెప్పాను, చెప్పండి. అగ్నిలో పుటమ వేయబడిన బంగారం ఏంటి? అంతమ వరకు కాపాడుకునే విశ్వాసం. ఇంకేంటి? వాక్యము విన్న వెంటనే వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకునేటటువంటి ఇది బంగారము వాక్యం. తర్వాత తెల్లని వస్త్రం ఇస్తాను, నా రక్తముతో మరలా కలంకమైన నీ వస్త్రాన్ని, మలినమైన వస్త్రాన్ని ఉతికి తెలుపు చేస్తాను. సువార్త ప్రకాశము నీలోనికి వస్తుంది, నీ నేత్రాలు వెలిగించబడతాయి, వాక్యము ధర నీ కన్నులు తెరవబడతాయి, పరిశుద్ధాత్మ ధర కన్నులు తెరవబడతాయి. ఇవి నా దగ్గరే దొరుకుతాయి, వచ్చి కొనండి. వచ్చే వారం కాదండి, 1వ తారీఖు, మళ్ళీ ఏప్రిల్ 1. ఇంకా 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు యాక్చువల్లీ ఇదే నేను వారం 1 గంటలో కంప్లీట్ చేశాను. ఇది చాలా ఉంది, కానీ కంప్లీట్ చెయ్యాలి కాబట్టి నేను వెళ్ళేలోపు 1/7లో 1/7వ తారీఖు 2 ఈ 3వ అధ్యాయం కంప్లీట్ చేసిస్తే నేను మళ్ళీ ఆగస్టులో వచ్చినప్పుడు 4th చాప్టర్ స్టార్ట్ చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడు తండ్రి. దుర్మార్గుడు దుర్మార్గతలో చావటానికి ఇష్టం లేదు. వాడు మనస్సు తిప్పుకొని నీ యొద్దకు వస్తే రక్షించటానికి చాచిన చేతులు పెట్టి ఆహ్వానిస్తూ ఉన్నావు. ఎలాంటి ప్రశంస లేని లవదొకియా సంఘం లోకరీతిగా ధనాన్ని ప్రేమించి ధనాన్ని వృద్ధి చేసుకున్న సంఘాన్ని అవకాశం ఇస్తూ ఉన్నావు. రా నా దగ్గరికి. ఈ 3 నా దగ్గర దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. అవి నీకిస్తా, తిరిగి పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటావు, ఆ పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అని వాక్యము ద్వారా నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు తండ్రి. నువ్వు మాట్లాడుతున్నప్పుడే మా హృదయాలు తెరిచి మూయబడిన నేత్రాలు తిరిగి నిన్ను చేర్చుకున్నట ద్వారా మన నేత్రాలు తెరవబట్టుకుని కృప దయచేయండి. మరలా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు రోజు ఇదే రీతిగా కూడుకొని నానా మరి 19వ వచనం 20వ వచనంలో దాచబడిన సత్యములను తెలుసుకోవటానికి కృప దయచేయండి. అంతవరకు నీ కాపుదల, భద్రత, నీ శాంతి సమాధానాలతో నీ పిరిబిడ్డలను పంపమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచిన